పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అయిపోయింది. ఇంధన కొరత రాబోతుంది. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ లభించడం అనేది చాలా కష్టం కాబోతుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ ఇప్పుడు ఆఫీసుల్ని క్లోజ్ చేసేసింది. కొన్ని ఆఫీసులకి పాక్షికంగా నిర్వహించే అనుమతులు ఇచ్చింది. మరి కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులు ఇచ్చింది బంగ్లాదేశ్కి ఇంధన సప్లై చేస్తుంది భారతదేశం. రాబోయే రోజుల్లో మరింత పరిమాణంతో ఇంధన సప్లై చేయాలని చెప్పి బంగ్లాదేశ్ ఒక ప్రతిపాదన భారతదేశానికి పంపించింది. దాన్ని పరిశీలిస్తుంది భారతదేశం. మరి భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే ఇంధన కొరత లేదు అని చెప్పి చెప్తోంది భారత ప్రభుత్వం. మరో 2 నెలల పాటు మన దగ్గర పెట్రోల్, డీజిల్ ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, కాబట్టి ఎలాంటి డోకా లేదు మనకి అని చెప్పి చెప్తూ ఉంది భారత ప్రభుత్వం. అయితే ప్రతిపక్షాలు ఏమంటూ ఉన్నాయి? 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేస్తారు, కాబట్టి మీరు నమ్మద్దు కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ కొరత అయితే ఉంది. కారణం ఏంటి? హార్మోజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆయిల్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, క్రూడ్ ఆయిల్. మరి ఇరాన్ భారత ఆయిల్ నౌకలను పంపిస్తూ ఉంది. మరి కొరత వస్తుందా అంటే కొరత వస్తుంది. ఇంతకు ముందులాగా ఫ్రీ లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా కొరత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? పొదుపు అనేది ఉండాలి. బంగ్లాదేశ్ ఏ విధంగా అయితే పొదుపు చేసేటువంటి నిర్ణయాలు తీసుకుందో అదే తరహాలో భారతదేశం కూడా తీసుకోవాలి. పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ 80 రూపాయలు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించింది. అయితే ఒక లాజిక్గా తగ్గించింది. ఆ ముందు రోజేమో అమాంతం పెంచేసింది, ఆ తర్వాత రోజు 80 రూపాయలు తగ్గించేసింది పాకిస్తాన్, అక్కడ పౌరులు ఒత్తిడి తట్టుకోలేక. అదే భారతదేశం ఇప్పుడు కనుక పొదుపు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రం అవుతుంది పెట్రోల్, డీజిల్ వాడకం అనేది. అప్పుడు మీరు పొదుపు చేయడానికి అవకాశం ముందు నుంచే ఉండాలి. అందుకే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇస్తే కనుక చాలా వరకు ఇంధన పొదుపు అయ్యే అవకాశం ఉంది. ఏ విధంగా ఇంధన పొదుపు అవుతుందని అంటే, ఇప్పుడు మెట్రో సిటీస్లో బెంగళూరు కానీ, లేదా హైదరాబాద్ కానీ, ముంబై కానీ, లేదంటే ఏదైనా పూణే కానీ, లేదంటే ఢిల్లీ